హాయ్ అండి. ఏంటి వీడియోస్ లేట్ అవుతున్నాయని అనుకుంటున్నారా? ఏం లేదండి, గ్రహణం తర్వాత హోలీ ఇలా లైన్‌గా హాలిడేస్ అనేవి రావడం వల్ల పిల్లలకి స్కూల్ అయితే ఉండట్లేదనమాట. సో, పిల్లలు ఇంటికాడ ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా! అస్సలు పని అవ్వదు. అందుకని వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అనమాట. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మీరు ఇచ్చే సపోర్ట్ చాలా మోటివ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని రావాలనిపిస్తుంది అనమాట. సో, అసలు వీడియో విషయానికి వచ్చేస్తే మొన్నైతే మనం చూసుకున్నాం కదా! అంటే సాటిన్ ఫ్యాబ్రిక్తో నేను స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అంటే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ నేను పాపకి స్టిచ్ చేస్తున్నానని చెప్పేసి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దామా అనేసి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. అండ్ సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి బోది చూపించాను కదండి, అదనమాట. అంటే డ్రెస్సెస్ కూడా 3 డ్రెస్సెస్ అనేవి ఒకటే దాంట్లో స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. అండ్ మొన్న చూపించాను కదా, ఈ లేస్తోని బాబాకి డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నానని చెప్పేసి. లేస్ అనేది నేను చూపించింది వేరేలా ఉంది, ఇది వేరేలా ఉంది కదా. నేను దాన్ని ఎలాగా ఇలా తయారు చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా. అండ్ వర్క్ అంతా కూడా నేను చేసిందేనండి. నెక్స్ట్ వీడియోలో అన్ని క్లియర్గా చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ టాప్ వచ్చేసి 2 in 1 అండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఉక్సులు కాజలు వేసాను వాటికి. సో మనకి ఏంటంటే డిటాచబుల్ వస్తుందన్నమాట. కింద చూపిస్తున్నాను కదా ఫిల్స్ అనేవి. సో మనకు కావాలన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు, వద్దన్నప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. వీటికి ఉక్సులనే కాదండి, మనకి ప్రెస్సింగ్ బటన్స్ మనం నేను చూపించాను కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి అవైలబుల్గా ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నా దగ్గర ప్రెసెంట్ అవి లేవు అనేసి నేను ఉక్సులు అయితే పెట్టుకున్నాను. ప్రెసింగ్ బటన్స్ ఏంటంటే ఇంకా మనకి ఈజీగా ఉంటుంది రిమూవ్ చేసుకోవడానికి. అండ్ డ్రెస్సెస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దా అనేసి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో నేను అనుకున్న దానికి మంచిగా, అంటే నేను ఎలా అనుకున్నానో అలా టర్న్ అవుట్ అయ్యాయి అనమాట. సో మీకు ఎక్స్పెక్టేషన్స్ అంటే నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను రీచ్ అయ్యాయని అనుకుంటున్నాను. నాకైతే డ్రెస్సెస్ అనేవి చాలా బాగా నచ్చాయి. రీసెంట్ డేస్లో నేను ఏ డ్రెస్కి ఇంత కష్టపడలేదండి. అంటే నిజం చెప్పాలంటే నేను ఇంతగా ఆలోచించి అయితే ఈ మధ్య కాలంలో నేను ఏ డ్రెస్ అంతగా స్టిచ్ చేయలేదన్నమాట. కానీ ఇది మాత్రం నేను పడ్డ కష్టానికి మాత్రం ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా పడ్డ కష్టం అంతా డ్రెస్సెస్ చూసిన తర్వాత అయితే మర్చిపోయాను అనమాట. నా పాపకు కూడా చాలా బాగా నచ్చాయి. ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది, ఫుల్ హ్యాపీ అనమాట డ్రెస్ అనేది చూసిన తర్వాత. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ అనేది ఇచ్చేసానండి. అండ్ వీటికి టై చేసుకోవడానికి వెనకాల థ్రెడ్స్ అనేవి కూడా పెట్టాను అనమాట. మనకి కొంచెం లూజ్ టైట్ అయినా కూడా తర్వాత టై చేసుకుంటే మనకి అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ పిల్లలు పెరిగే పిల్లలు కదా అని చెప్పేసి నేను క్లాత్ అనేది ఉంచుకున్నానండి ఎక్స్ట్రా, మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంత కష్టపడి కుట్టింది మళ్ళీ మనకి 1-2 టైమ్స్ వేసిన తర్వాత టైట్ అయిపోతాయి, ఇంకా యూజ్ ఉండదు కదా. సో అలా అని చెప్పేసి నేను కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాను అనమాట. మనకి ఫ్యూచర్లోనే టైట్ అయినా కూడా అది లూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. డ్రెస్సెస్ అయితే ఎలా అనిపించాయి అనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది నా డ్రెస్సెస్ ఎంతమందికి నచ్చుతున్నాయి, నా క్రియేటివిటీ ఎంతమంది. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే నాకు డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి. సో మీ దగ్గర ఫ్యాబ్రిక్ అవైలబుల్గా లేదు అన్నా సరే నేను ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే స్టిచ్ చేసి మీకు కొరియర్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. డ్రెస్ ఏది నచ్చిందని మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.